ఈ నెల 24వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సోమవారం ఉదయం 10 గంటలకు తొలి కేబినెట్ సమావేశాన్ని ఎన్డీఏ ప్రభుత్వం నిర్వహించనుంది. ప్రభుత్వ ప్రాధాన్యతలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, రాజధాని, పోలవరం నిర్మాణాలపై తొలి కేబినెట్లో కీలక చర్చ నిర్వహించనున్నారు. 8 శాఖలపై శ్వేతపత్రాల విడుదలపై కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైట్, క్యాబినెట్ భేటీకి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, తొలి క్యాబినెట్ భేటీ చాలా కీలకమైనటువంటి భేటీ. ఇప్పటికే పనులు ప్రారంభించింది ప్రభుత్వం. క్యాబినెట్ భేటీ జరగబోతోంది. ఏ అంశాల మీద ప్రధానంగా చర్చించే అవకాశం కనపడుతోంది? మల్లికార్జున్. రైట్, మా ప్రతినిధి మల్లికార్జున్ జాయిన్ అవుతున్నారు. మల్లికార్జున్, ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించిన వివరాలు ఏంటి? చక్రి, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నెల 24వ తారీఖు ఉదయం 10 గంటలకు కూడా ఏపీ సచివాలయంలో మొదటి బ్లాక్ లో కూడా మంత్రివర్గ సమావేశం ఏర్పాటు కాబోతా ఉంది. దీంట్లో ప్రధానంగా ఏదైతే 5 ఫైల్స్ పై సంతకం చేశారో ఆ 5 ఫైల్స్ కు సంబంధించిన అంశాలపై కూడా సుదీర్ఘంగా ఈ కేబినెట్ లో చర్చించబోతా ఉన్నారు. ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ కు సంబంధించి కానీ, అన్నా క్యాంటీన్లు కానీ, డిఎస్సి కానీ, అలా మిగిలిన సంబంధించిన అంశాలన్నిటిపైతో పాటు ఇటు ప్రాధాన్యతగా ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రాధాన్యతగా ఉన్న అమరావతికి సంబంధించిన అంశం, అలాగే పోలవరానికి సంబంధించిన అంశం. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాటి మొత్తాన్ని కూడా అంటే అక్కడికి వెళ్ళి మొత్తం కూడా పరిశీలించి రావటం, వాటి స్థితిగతులను తెలుసుకోవటం, వాటి పరిస్థితి ఏ విధంగా ఉందో అక్కడ ఉన్న అధికారులను అడిగి తెలుసుకోవటం, వీటన్నిటిపై కూడా ఒక అంశాలకు సంబంధించిన రిపోర్ట్ కూడా తయారు చేయాలని అధికారులకు ఆదేశించడం, ఇవన్నీ చకచకా జరిగిపోతా ఉన్నాయి. 24వ తారీఖు కేబినెట్ కు సంబంధించిన దాంట్లో కూడా ఈ ప్రధాన అంశాలు అంటే ఒక పక్క ఏదైతే 5 హామీలు ఇచ్చారో ఆ 5 హామీలకు సంబంధించి అమలు చేస్తూ కూడా సంతకాలు పెట్టారో వాటికి సంబంధించి నిధులకు సంబంధించి, దాంతో పాటు ప్రభుత్వానికి ప్రాధాన్యతగా ఉన్న ఇటు పోలవరం, అమరావతి అంశాలపై కూడా ప్రధానంగా కేబినెట్ లో చర్చించిపోతా ఉన్నారు. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మల్లికార్జున్.